ఊహించని వరదతో పంట నష్టపోయిన రైతులు, ఇల్లు దెబ్బతిన్న ప్రజలకు బాసటగా నిలుస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభయమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఎలా ఆదుకోవాలో ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. వరద తాకిడితో అల్లాడిన ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి తుమ్మలతో కలిసి పర్యటించారు. ఇటీవలి వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అమాత్యులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా నష్టపోయిన పంటలతో పాటు ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. మున్నేరు, పాలేరు, ఆకేరు, కట్టలేరు వాగులు ఉప్పెనలా ఊర్లను ముంచెత్తిన వైనం చూసి చలించిపోయారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి, చౌహాన్కు వివరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్రం అధిక నిధులు ఇవ్వాలని అమాత్యులు విన్నవించగా, తెలంగాణ ప్రజలను కేంద్రం ఇతోధికంగా ఆదుకుంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరద వల్ల పంటలు నష్టపోయిన కర్షకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద విషాదం మిగిల్చిన ఫోటోలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. వర్ష బీభత్సం వల్ల జనం ఎదుర్కొన్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చౌహాన్కు సోదాహరణంగా వివరించారు. అనంతరం పాలేరు నవోదయ పాఠశాలలో రైతులతో నిర్వహించిన ముఖాముఖీలో పాల్గొన్నారు. సర్వం కోల్పోయిన తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని రైతులు వేడుకున్నారు. కన్నీటి పర్యంతమైన బాధిత రైతుల్ని కేంద్ర మంత్రి హత్తుకుని ఓదార్చారు. रोने निकल मिलकर करेंगे ना, हम सब लोग मिलकर करेंगे, रोना नहीं। बच्ची आ गई तो सब आ गया था, हम सुने थे मोदी के साथ। తాను రైతునేనన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నదాతల పరిస్థితి తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. हमने खेत देखे, पैडी और चिली दोनों की फसल पूरी तरह से समाप्त हो गई है। जो खेत पानी में डूब गए वहां 100% क्रॉप डैमेज हुई है। और सरकार को भी कोई राजनीति करने नहीं आए हम लोग। संकट के समय हम सब साथ हैं। इस समय हम केवल जनता के सेवक के रूप में आए हैं, किसानों की सहायता करने के लिए आए हैं। SDRF का पैसा है, उसका भी पैसा केंद्र से तो आया, लेकिन पुरानी सरकार जो अब तक कुछ समय पहले तक थी, उसने सारे फंड डाइवर्ट कर दिए। दूसरी, प्रधानमंत्री फसल बीमा योजना, किसान को फसल का बीमा का लाभ मिलता है, तेलंगाना में लागू ही नहीं की गई। हम केंद्र सरकार की योजनाओं को भी कैसे, किस रूप में और क्या व्यवस्था करके लाभ दे सकते हैं, चर्चा करके प्रधानमंत्री जी का मार्गदर्शन लेके उस दिशा में भी बढ़ेंगे। केंद्र सरकार राज्य सरकार को हर आवश्यक सहायता करेगी ताकि मेरे किसान भाइयों को इस संकट के पार ले जा सकें, उनकी आंखों में आंसू ना आए। The entire state 5 to 6 districts position is the same, sir. Nearly 3.5 to 4 lakh paddy and chili and cotton. The 3 fields are totally damaged, sir. Then the number of irrigation projects and canals also damaged, sir. My humble request, our government side and our public, farmers, everybody wants to request the central, what best support, please support the state government, sir. Thank you. అనంతరం పాలేరు వాగు దాటికి గండిపడిన నాగార్జున సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. వరద ముంపు వల్ల ఎంత మేర పంటలు దెబ్బతిన్నాయో ప్రత్యక్షంగా చూశారు. బాధిత రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని అధైర్యపడొద్దని మనోధైర్యం నింపారు.